నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాటలు, గోదావరికంలో నల్ల వజ్రాలు, రామగుండం తహసీల్లో అదనపు కలెక్టర్, గాయపడ్డ కార్మికులకు మాజీ మంత్రి పరామర్శ, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. తెలంగాణ రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడారు. ఆ ప్రాంతం బొగ్గు గనుల ప్రాంతం అధ్యక్ష. మా దగ్గర మా కార్మికులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుంటే ఈ దేశానికి వెలుగునిస్తున్నది అధ్యక్ష, సింగరేణి కార్మికులు అధ్యక్ష. మరి దానికి ఆధారపడి అక్కడ పవర్ ప్లాంట్ ఉంది అధ్యక్ష. గతంలో నిజాం కాలంలో 2 మెగావాట్లతో ప్రారంభమై స్వతంత్రం వచ్చిన తర్వాత 62.5 మెగావాట్ల ఒక సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ ఉండేది అధ్యక్ష. తర్వాత ఎన్టీపీసీ వచ్చింది, అన్నీ వచ్చినాయి. మేము అనేక సార్లు దానిపై పోరాటం చేసినాం అధ్యక్ష. మాకు అక్కడ 1x800 సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్ కావాలని. మరి ఆ రోజు ప్రభుత్వం మేము లేనప్పుడు మా నాయకులు శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంత ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. గత పాలకులు ఆ రోజుల్లో ఇక్కడ హరీష్ అన్న గారు కూడా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా దేశానికి వెలుగునిచ్చినటువంటి రామగుండం చీకటిమయం అవుతా ఉంది, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా పాదయాత్ర చేసి క్యాండిల్ పట్టుకొని గుర్తు చేస్తా ఉన్నా. కానీ అధికారంలో వచ్చిన వెంటనే ఆ రామగుండాన్ని చీకటిమయం చేసిరు అధ్యక్ష. రామగుండాన్ని చీకటిమయం చేసిరు అధ్యక్ష. దాంతోపాటు మా నగరంలో బొగ్గుబాయిని ఓపెన్ కాస్ట్ చేసి ఆ ఊరిని బొందలగడ్డ చేసిరు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు తను అధికారంలో రానప్పుడు ఇక్కడ నేను కుర్చేసుకొని కూర్చుంటా, ఓపెన్ కాస్ట్ రాని, అండర్ గ్రౌండ్ పెడతా, ఉద్యోగాలు ఉంటాయి, ఇక్కడ పౌరస్ కడతాం అన్నారు అధ్యక్ష. దురదృష్టం అది కాలేదు. కానీ ఈరోజు యావత్ ఉత్తర తెలంగాణ ప్రజల పక్షాన, రామగుండం బొగ్గు కార్మికులు, రామగుండం ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, బట్టి విక్రమార్క గారిని. ఎందుకంటే మేము మా మంత్రులు మరి అదే మాదిరిగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో పాటు అందరం శాసనసభ్యులు కలిసి బట్టి విక్రమార్క గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు దాని స్పష్టమైన వైఖరి, మేము రామగుండంలో పవర్ ప్లాంట్ కడుతున్నామని చెప్తున్నారు. నేను ఈ సభ ద్వారా రామగుండం ప్రజల పక్షాన మరొక్కసారి హైదరాబాద్లోని ఒమేగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టూయింగ్ ప్లేన్ గని ప్రమాదంలో గాయపడిన శంకర్, నోయల్, సంపత్తులను ఈరోజు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని వారు కోరారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సింగరేణి తగు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేశారు. నల్ల వజ్రాల ఘని గోదావరికంలో వచ్చే నెల 10-11 తేదీల్లో తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కళోత్సవాలు జరగనున్నాయని, సింగరేణి ప్రాంతం నుంచి ఎదిగిన వివిధ రంగాల్లో వారికి నల్ల వజ్రం పురస్కారంతో సత్కరించనున్నట్లుగా కళోత్సవాల నిర్వహణ కమిటీ బాధ్యులు కె స్వామి, మ్యాజిక్ రాజా తెలిపారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో మేకల శ్రీధర్ యాదవ్, దామెర శంకర్, కనకం రమణయ్య, దయా నర్సింగ్, ఇనుముల రాజమొగులి, కాశీపేట రాజమొగులి, కొండ్ర రాధాకృష్ణ, చంద్రపాల్, మ్యాజిక్ హరి, సోగాల వెంకటి, మేకప్ అంజయ్య, నరాల తిరుమలయ్య తదితరులు ఉన్నారు.
వచ్చే నెల ఆగస్టు 10-11 తేదీల్లో మన నల్ల వజ్రాల గని గోదావరి ఖనిలో నల్ల నేలలో జాతీయ స్థాయి కళోత్సవాలు జరగబోతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. 8 సంవత్సరాల కిందట ప్రసిద్ధ కళాక్షేత్రం త్యాగరాయ గానసభలో హైదరాబాదులో ఏర్పడిన సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ. ఒక సదుద్దేశంతో సదాశయంతో మరుగున పడిన కళాకారులను పరిచయం చేయాలని, భారతీయ శాస్త్రీయ జానపద సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలని ఒక సృజనాత్మక దృష్టితో ఏర్పడినటువంటి కళా సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ. ఆనాటి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించింది 8 సంవత్సరాలుగా. బాలల కోసం బాలల కళోత్సవాలు, మహిళా దినోత్సవాన మహిళా విశిష్ట పురస్కారాలు, జానపద కళోత్సవాలు, శాస్త్రీయ నృత్య ఉత్సవాలు, ఉగాది పురస్కారాలు తదితర ఎన్నో కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో, అట్లాగే విజయవాడ, తిరుపతి, ఢిల్లీ, తంజావూరు, మౌంట్ ఆబు, కరీంనగర్. పోయిన సంవత్సరం 2022లో కరీంనగర్లో కూడా చాలా పెద్ద ఎత్తున కళోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ ఉత్సవాలు నభూతో నా భవిష్యత్ అనే పద్ధతిలో ఆనాడు నిర్వహించడం జరిగింది. అట్లాగే అంతర్రాష్ట్రీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన. చెప్పాలంటే అమెరికా, సింగపూర్, మలేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అండమాన్ నికోబార్, ఈ రకంగా విదేశాల్లో కూడా తారా ఆర్ట్స్ అకాడమీ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ప్రతిష్టాత్మక వేదికలు ఏవైతే ఉన్నాయో, తానా మహాసభలు, అక్కడ ఉన్నటువంటి 2 సంస్థలు, తెలుగు వాళ్ళకు సంబంధించిన 2 గొప్ప సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థ వేదిక పైన కూడా తారా ఆర్ట్స్ అకాడమీ కార్యక్రమాలు జరిగినాయి. అంటే మన తెలుగు తేజాన్ని, మన తేట తెలుగు, తేనెలొలుకు జానపదాన్ని, తెలుగు కార్యక్రమాల్ని విశిష్టంగా ప్రదర్శింపజేసింది తారా ఆర్ట్స్ అకాడమీ. సంవత్సరం అనే పేరు మీద గోదావరికంలో పుట్టి పెరిగి అనేక రంగాల్లో ఎదిగినటువంటి వాళ్లకు నల్ల వజ్రం, బ్లాక్ డైమండ్ అనే పేరున ఒక పురస్కారం ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉన్నది. విద్యారంగం, వైద్యరంగం, కళారంగం, జర్నలిజం, అట్లాగే ఇక్కడ పుట్టి పెరిగి చాలామంది అధికారులైన సింగరేణి కార్మికుల పిల్లలుగా ఇక్కడి మట్టి వాసనతో, ఇక్కడ ఈ నల్ల నేల ఖ్యాతితో వాళ్ళు అనేక మంది అధికారులైన వాళ్ళని కూడా సన్మానించాలని, కాబట్టి వివిధ రంగాల్లో అనేక మందిని మనం సత్కరించే ఆలోచన చేస్తున్నాం. దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కళాభిమానులు, కళా పోషకులు అందరూ కూడా సహకరించాలని. దీంట్లో ప్రధానంగా సెలక్షన్ లోపల 3 కేటగిరీలు అని చెప్పేసి అని అనుకున్నాం. ఒకటి ఏంటంటే సింగరేణి కార్మికులు, అంటే పనిచేస్తున్నవారు లేదా విశ్రాంత కార్మికులు, ఆయా ప్రాంతాల నుంచి, అంటే కేవలం గోదావరికని మాత్రమే కాకుండా మనుగురు, ఇల్లందు, కొత్తగూడెం అక్కడి నుంచి మొదలుకుంటే మన గోదావరికనిలో ఈ 3 డివిజన్లు, అలాగే మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూరు, గోలేటి, ఇవన్నీ అంటే సింగరేణి వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అందరూ కళాకారులను నల్ల వజ్రాలుగా గుర్తించడం అనేది ఇక్కడ ఉద్దేశం. నాట్ ఓన్లీ గోదావరికని. దీనిలో మళ్ళీ 3 కేటగిరీలు ఏంటంటే, ఒకటి సింగరేణి ఉద్యోగులు, రిటైర్ అయిన వాళ్ళు, సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులు, మూడోది ఏంటంటే మన సింగరేణిలోనే స్థిరపడి సింగరేణి కార్మికులకు వివిధ రంగాల్లో అంశాల్లో సేవలు అందిస్తూ ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు. అంటే ఈ 3 రంగాల్లో అత్యంత ప్రతిభ కలిగినటువంటి వాళ్ళను కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ కొంతమంది నల్ల వజ్రాల అంటే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ అందరికీ ఇందాక స్వామన్న చెప్పినట్టుగా ఒకే సంవత్సరం ఒకే వేదిక మీద ఒక్కసారి ఇవ్వడం అనేది సాధ్యం కాదు. అంటే మేము లిస్ట్ అవుట్ అనుకున్నప్పుడు, ఇప్పుడు 100 మంది అన్నారు, మేము నిజానికి రాసుకున్నప్పుడు 400 పైసలకు పోయింది. అట్లా చూస్తే ఏంటంటే ఒక్కొక్కరికి 5 నిమిషాలు అవార్డు ఇద్దాం అనుకుంటే 3.5 రోజులు కేవలం నాన్ స్టాప్గా ఓన్లీ అవార్డు
ఇవ్వడానికే టైం గడుస్తుంది. కానీ దీంట్లో ఇంకా ఇందాక స్వామి చెప్పినట్టుగా కళారూపాలు రావాలి, తర్వాత అతిథుల సందేశాలు ఉంటాయి. కాబట్టి ఒకే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం అసాధ్యమైనటువంటి పని. అందుకే కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేశాం. ఈ రిమైనింగ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక స్వామి చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్ అంటే ఇదొకటి ఈ లిస్ట్ను రికార్డ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఈ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలనేది ఇక్కడ నిర్ణయించినటువంటి విషయం. అందుకేంటంటే అందరికీ ఒక్కసారి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ కొంతమందేనా అనుకోవడానికి ఆస్కారం లేదు. అట్లా మా నాలెడ్జ్ మేరకు అన్ని రంగాల్లో కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. ఇది మండలంలోని రెవెన్యూ అధికారులు తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ రామగుండం తహసీల్ కార్యాలయాన్ని సందర్శించారు. మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు, భూసేకరణ, వివిధ సర్టిఫికెట్ల జారీ మొదలగు అంశాలపై రివ్యూ నిర్వహించారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్యాలయ సిబ్బంది విధులు, కార్యాలయ రికార్డులు, పెండింగ్ ధరణి దరఖాస్తులు, ప్రజావాణి, సీఎంఓ కార్యాలయ దరఖాస్తులు, మెసేజ్ల ద్వారా జారీ చేసే వివిధ సర్టిఫికెట్లు మొదలగు అంశాల వివరాలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణి కార్యక్రమం, సీఎం కార్యాలయం నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి సదరు సమస్యల సత్వర పరిష్కారాన్ని కృషి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కార్యాలయ సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచన చేశారు. రామగుండం నగరపాలకంలోని 12వ డివిజన్లో ఈరోజు మహిళలు నిర్వహించిన గోరింటాకు వేడుక కన్నుల పండుగగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ పాల్గొన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.